ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సువాసనలు వెదజల్లే మల్లె పంట సాగుకు పెట్టిన పేరు చాగలమరి మండల కేంద్రం. ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని చాగలమరి మండల కేంద్రంలో దాదాపుగా వందలాది ఎకరాల్లో రైతులైతే ఈ మల్లె పంటను సాగు చేస్తున్నారు. అంటే ప్రత్యేకించి ఈ చాగలమరి మండల కేంద్రంలోనే ఎందుకు ఇట్లా వందలాది ఎకరాల్లో రైతులు ఈ మల్లె పంటను సాగు చేస్తున్నారో ఇక్కడ రైతులు, రైతు కూలీలు, మల్లెపూల వ్యాపారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో రండి. చాగలమర్రి మండల కేంద్రంలో దాదాపుగా 10 ఎకరాల్లో ఈ మల్లె పంటను సాగు చేస్తున్న రైతు గఫార్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. మీరు ఈ మల్లె పంట సాగు చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మల్లె తోటలు సాగు చేస్తారు? 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. ప్రత్యేకించి చాగలమర్రిలోనే ఇన్ని వందల ఎకరాల్లో ఈ మల్లె పంటను సాగు చేస్తారు. ఎందుకని అలా? ఎందుకంటే వేరే దాంట్లో దిగుబడి లాగా ఇవి వేసుకున్నాము, ఇవి చేస్తున్నాం సార్. ఇది ఎన్ని నెలలు పాటు వస్తున్నారు పంట? ఇది నాటినప్పటి నుంచి 1 సంవత్సరం నుంచి పంట వస్తుంది సార్. ధరలు ఎలా ఉన్నాయి? ధరలు ఏ విధంగా ఉన్నాయి? ధరలు అయితే రేటు ఎక్కువనే ఉన్నాయి మొన్న దాకా. ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది. ఇది రంజాన్ నెల కాబట్టి తక్కువ సేల్స్ కావడము. మళ్ళీ రేపు నెల నుంచి మళ్ళీ ధరలు వస్తాయి మంచి రేట్లు. మళ్ళీ మీరు 10 ఎకరాల్లో దాదాపుగా 10 ఎకరాల్లో మీరు ఈ మల్లె పంట సాగు చేస్తున్నారు. ఎక్కడెక్కడికి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి? ఇది ఎక్కడెక్కడ అంటే మనం హైదరాబాద్ పోతాయి, ఢిల్లీ పోతాయి, కర్నూలు పోతాయి, ఇక్కడ తమిళనాడు, నెల్లూరు, ఏలూరు, తిరుపతి అన్ని చోట పోతాయి సార్. మల్లెపూల వ్యాపారి అన్సార్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఈ మల్లెపూల ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఈ మల్లెపూల ధరలు ఏ విధంగా ఉన్నాయండి మార్కెట్? ఈరోజు 150 రూపాయల కిలో. ఈ రంజాన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా వ్యాపారాలు కొద్దిగా తక్కువ ఉంటాయి. దానికి తోడేమంటే ఇప్పుడు కొద్దిగా ముహూర్తాలు ఉన్నాయి, వేరే వాళ్ళ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఉంది మార్కెట్. అందులో ఈ రేట్లకు రైతులకు ఏం గిట్టుకోవడం లేదు. ప్రతి ఊర్లో మల్లె తోటలు ఆల్రెడీ సెట్ అయినాయినా, అందుకు అక్కడక్కడికే రేట్ ఉంటుంది. కొద్ది సరుకు ఇక్కడ లోకల్కి పంపిస్తాము, కొత్త సరుకు హైదరాబాద్ అవి అట్లా అల్లకం వేసి పంపిస్తాము. దాదాపు ఇంకా ఏం పనులు లేవు రైతులకు. ఏమున్నాయి కొద్ది పసుపు అవి వేరే పైర్లు అక్కడక్కడికే. కాకపోతే ఇది కొద్దిగా రొటేషన్ 10 రోజులకు 15 రోజులు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ ఖర్చులు పోను. కొందరికి ఖర్చులు ఉంటాయి, కొందరికి ఆ ఖర్చులు కూడా రావు. కొద్దిగా ఇప్పుడు పండుగలు ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ ఫెస్టివల్స్లో కొద్దిగా డబ్బులు మిగులుతాయి రైతుకు. మిగతా రోజుల్లో ఏం మిగలదు పెద్దగా. అదృష్టం కూడా ఉండాలి. పైరు స్టార్ట్ చేసిన తర్వాత రైతుకు అదృష్టం కూడా కలిసి రావాలి, రేట్లు కూడా కలిసి రావాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఏడాది దాదాపుగా మల్లె పంట చాలా తక్కువగా దిగుబడి వస్తుంది అంటున్నారు. తక్కువైనా కూడా ఈ పురుగు మందులు ఎక్కువ పడుతున్నది. ఈ వాతావరణము ఈ సంవత్సరము ఒక నెల చలికాలము అదనంగా వచ్చేసింది అనమాట. మామూలుగా అవి ఫిబ్రవరిలో స్టార్ట్ కావాలి, మార్చి ఇప్పుడు స్టార్ట్ అయ్యి కొంతమందికి 2 నెలలు వేస్ట్గా అయిపోయింది. చలి ఉన్నది మొన్నటి వరకు. ఈ చలికి పురుగు ఎక్కువయ్యి వచ్చిన మొగ్గ అక్కడే పురుగు వల్ల డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ వల్ల మనిషికి ఎక్కువ లాస్ అయింది రైతుకు. ఇప్పుడు స్టార్ట్ అయితే ఈ రేట్లకు 150 రూపాయలు, 200 ఏం గిట్టుకుంటుంది? ఏ మందైనా 2000, 1000 లేనిది మందు లేదు. కాబట్టి అక్కడ వరకే. ఇంకా విధిలేని పరిస్థితుల్లో రైతులు ఎక్కువగా అట్లా చేయాల్సింది వస్తుంది. కాబట్టి దీనివల్ల ఏమన్నా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఏదన్నా రైతులకు ఏదైనా ఒకవేళ అంటే ఈ పంట ఇంకా ఎన్ని నెలలు వస్తుంది అన్నది? దాదాపు దసరా వరకు వస్తుంది. పూల వ్యాపారి మస్తాన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈ మార్కెట్లో ఈ మల్లె పూల ధరలు ఏ విధంగా ఉన్నాయి? మల్లెపూల ధరలు మనం బయట మార్కెట్ బట్టి రేట్లు చెప్తా ఉంటాం. హైదరాబాద్, ఇట్లా తిరుపతి, నెల్లూరు ఇట్లా పార్సల్ వేస్తూ ఉంటాం మేము పూలు. దాన్ని బట్టి రేట్లు చెప్తా ఉంటాం. కిలో ఏ విధంగా ఉన్నాయన్నా? కిలో అంటే ఈరోజు 160, 170 రూపాయలు ఉన్నాయి కిలో. అట్లా రేటు తక్కువ ఎందుకు ఉన్నాయంటే మార్కెట్ బయట ఊరు మార్కెట్ డౌన్గా ఉన్నాయి. ఇంకా బయట ఊర్లో చాలా విధిగా వస్తాయి పూలు. హైదరాబాద్లో డబుల్ మొగ్గలు, విజయవాడ, ఒట్లపూడి అవి వస్తాయి కాబట్టి మార్కెట్ కొంచెం డౌన్ ఉంటాయి. ఈ బండి బజార్కు రోజు ఎన్ని కిలోల పంట వస్తుందన్న? బాగా వస్తే ఒక 2000 కిలోలు, 2000 కిలోలు వస్తాయి. మల్లె పంట సాగు చేసిన రైతు నరసింహులు మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే సార్.
అంటే మీరు ఎన్ని ఎకరాల్లో ఈ మల్లె తోట సాగు చేస్తారు? ఇప్పుడు ఎకరన్నర ఉన్నాయి సార్. ఒక ఎకరా మల్లెలు ఉన్నాయి, ఒక అర ఎకరా వచ్చేసి జాజులు ఉన్నాయి, సన్న జాజులు. మల్లె పూల ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉంటున్నాయి? ఏమున్నాయి సార్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఏం రావు, జనవరిలో. మామూలు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి నుంచి ఇంకా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కి వస్తాయి. అక్టోబర్, సెప్టెంబర్లో బాగానే వేస్తారు. అప్పుడు పూలు ఉండవు. ఈ మందులు ఎక్కువైపోయినాయి, ఈ పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. సరైన ధర, గిట్టుబాటు ధర లేదు రైతు. రైతుకి అయితే మల్లె పంట సాగు చేస్తే గిట్టుబాటు ధర దొరకడం లేదు. నా ఒక్కరి గురించి అందరి పరిస్థితి, రైతు చేసే అందరికీ పరిస్థితి అది. ఆగస్టు నుంచి కొంచెం ఉంటుంది, అప్పుడు కొంచెం పూలు ఉండదు, వర్షాలు పడతాయి కదా, అప్పుడు ఎర్రమగ్గ, మందులు ఎక్కువ అవ్వడం అట్లా. ఇప్పుడు ఆ చిన్న డబ్బైనా ఆయన 2500 చెప్తే మేము దాని ధర కొట్టాల్సిందే కదా. మొత్తం మీద చాగలమరి మండల కేంద్రంలో అయితే దాదాపుగా 1000 ఎకరాలకు పైగానే రైతులు మల్లె పంటను సాగు చేస్తున్నారు. ఈ రైతులు తాము పండిస్తున్న మల్లె పంటను కోసేందుకు వస్తున్న కూలీలకైతే దినసరి కూలీ 300గా చెల్లిస్తున్నారు. ఈ రైతులు తాము పండించిన పంటను సమీప ప్రాంతాల్లో అంటే చాగలమరి మండల కేంద్రంలో ఉన్న మండీ బజార్లలో కిలో 150-200 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ రైతుల నుంచి సేకరించిన ఈ మల్లె పంటను వ్యాపారులు అయితే హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు లాంటి మహానగరాలకు తరలించి విక్రయిస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, చాగలమరి మండల కేంద్రం నుంచి నంద్యాల జిల్లా.